ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని ఇది. మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు, వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు కొన్నాడో వాడు మాఫియానా? కాబట్టి ఇవాళ మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయ్ ఉంటాడు, మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మేము కూడా మళ్ళీ దయచేసి నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదు. ఏం భయం ఏంది? నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వం తప్పు చేయకపోతే రమ్మనండి ముగ్గురు మంత్రులు ఇక్కడికి, ఇక్కడ రమ్మనండి. వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా, కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా. తప్పు జరగకపోతే మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. ఇంకొక మాట నిన్న మొన్న ఆర్టీఓ గారితో ఇల్లు కొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళంట, ఆర్టీఓ మంచోళ్ళు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మంత్రులకు నిజంగానే ధైర్యం ఉంటే, మంత్రులు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? డిప్యూటీ సీఎం పొంగులేటి తుమ్మల రావాలి కదా, వచ్చి మీతో మాట్లాడాలి కదా. అందుకే ధైర్యంగా ఉండండి. మీ కేసీఆర్ అని ఉన్నాడు మీ ఎంబడ, కేటీఆర్ అని ఉన్నాడు, మేము అందరం ఉన్నాం మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటాము. కోర్టుకి పోదాం, మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకి పోదాం. కోర్టుకు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మీకు మేము అండగా నిలబడతాం. దయచేసి ఐకమత్యాన్ని కోల్పోకండి, సంఘటనగా ఉండండి, ఒకటిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అంతేనా? ఓకే, మళ్ళీ వస్తాం, మళ్ళీ మిమ్మల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా బేజారు కాదు. మేము మీకు ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాము. ఇది జీర్ణించుకోలేక చెరొక పక్క బావమరుదులు, చెరొక పక్క విషాన్ని కమ్ముతూ, నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి, వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా రేపు అసెంబ్లీ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్లీ చెప్తున్నాం ఈ వేదిక మీద నుంచి, గతంలో చెప్పాం, ఆనాడు మీరు చెప్పాలనుకున్నది చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పే టైంకి ఏదో వంకతో అసెంబ్లీ నుంచి పారిపోయినట్లు పారిపోకుండా, మీ బావమరుదులే కాకుండా మా నాయకుడు అనే చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీకి రావాలని, ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి అంశాలు కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర విభజన తర్వాత మీరు చేపట్టిన స్వార్థపూరితమైన ప్రాజెక్టుల గురించి కానీ, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో జరుగుతున్న మీ టైంలో ప్రాజెక్టులు కానీ, అంతకుముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు కానీ పూర్తి చర్చ పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పకుండా రేపు జరగబోయే అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో పాటు సమావేశాలు పూర్తిగా అయిందాక రంకెలతో కాకుండా, స్వార్థపూరితమైన ఆలోచనలతో కాకుండా, నిజము ఎక్కడ బయటపడుద్దో అని నిజాన్ని జీర్ణించుకోలేక ఒంటి నిండా విషము నింపుకొని మీరు ప్రవర్తించొద్దని కూడా ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఊహించుకుంటున్న నాయకులకి మరొకసారి తెలుపుతూ, మీ స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు వెనక్కపోయింది.
అయినా కూడా ఈ ప్రజా ప్రభుత్వం ఈ గడిచిన 2 సంవత్సరాలతో పాటు రాబోయే 3 సంవత్సరాలలో మీరు వెనక్కి నెట్టిన 15 సంవత్సరాలని మరొక 10 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ముందుకు తీసుకుపోతుందని మీకున్న మంచి ఆలోచనలుంటే తప్పకుండా మీ సూచనలు సలహాలు ఇస్తే సేకరిస్తాం. విషము చెమ్మటం తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే సూచనలు, మంచి జరిగే ఆలోచనలు మీరు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా సహచరులతో పాటు నేను కూడా అనుకుంటూ, హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.